పండించినటువంటి పంట మిల్లులు కొనేప్పుడు ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో మధ్యవర్తుల ద్వారా కొనేప్పుడు ఆ యొక్క వడ్లు నాణ్యత ఏ విధంగా ఉండాలి, తేమ ఏ విధంగా ఉండాలనే దానికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ మేము ముందు చూపిస్తాం. ఇప్పుడు పర్సెంటేజ్ రైస్ మిల్లు మాత్రము ఎవరికైతే కొనుగోలుదారులకు చెప్తుంటాడు కనీసం 17 ఉండాలని చెప్పేటువంటి వారి యొక్క ఒత్తిడి ఉంటుంది. కానీ రైతుల దగ్గరికి వచ్చినప్పటికీ 14, 15, 16 వచ్చేలాగా ప్రయత్నం చేస్తారు. కనీసం 15 వస్తే కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క మిషన్ దీనికి సంబంధించి ఈ యొక్క తేమ పర్సెంటేజ్ చూపించుద్ది. ప్రస్తుతం ఇది 14 తేమ చూపిస్తున్నది. ఇంకా ఒడ్లు ఆరాలని వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఎవరైతే కొనుగోలుదారులు వస్తారో మళ్ళీ తెల్లవారు రెండో రోజు వచ్చి దీని యొక్క తేమ పర్సెంటేజ్ మళ్ళీ చెక్ చేస్తాడు. ఈ తేమ పర్సెంటేజ్ చెక్ చేసేటువంటి మిషన్ ఏదైతుందో ఈ మిషన్ ద్వారానే ఈ రైతు యొక్క గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనకు ఈ యొక్క మిషన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి.